ఏంటి మామయ్య ఇలాగే ఉన్నారు? ఆదిత్య, మామయ్య, భోంచేద్దాం రండి. వద్దమ్మా. మామయ్య, నువ్వు అన్నం తినడం మానేసినంత మాత్రాన దుర్గమ్మ తిరిగి రాదు కదా. తనెక్కడుందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఓపిక కావాలి కదా. అన్నం మానేయడం అన్ని సమస్యలకి పరిష్కారం కాదు మామయ్య. ఆలోచనలు బుర్రలో కదలాలన్న శక్తి కావాలి కదా. రా మామయ్య, అన్నం తిందు గాని. చెప్పడానికి ఏముంది తులసి? చెప్పడం వేరు, బాధ అనుభవించడం వేరు. బాధ మాకు మాత్రం లేదనుకుంటున్నావా మామయ్య? ఎంగిలి పడినంత మాత్రాన అవతల మనిషి మీద ప్రేమ లేదు అని ఎవరూ అనుకోరు. నా మాట విను మామయ్య. ఆదిత్య, రారా, భోంచేద్దు గాని రా. లేదు తులసి, నాకు అన్నం సహించట్లేదు. ముందు ప్రయత్నం చేస్తేనే కదా సహించేది, సహించడం లేదు అనేది తెలిసేది. మామయ్య, నువ్వు లే ముందు. ఆదిత్య, నువ్వు లే. లే మామయ్య, లే. లే నువ్వు, లేరా. వద్దే, నాకు తినబుద్ధి కావట్లేదు. నీకు తినబుద్ధి కావడం లేదన్న విషయం దుర్గమ్మకి ఎలా తెలుస్తుందిరా? అక్కడ చూస్తే మా అమ్మ, ఇక్కడ చూస్తే మీరు. మీరిలా పస్తులుంటే మేమేమైపోతాం? అత్తయ్య అలిగి వెళ్ళిందో, కోపం వచ్చి వెళ్ళిందో, మనసు బాధపడి వెళ్ళిందో తెలీదు. మనం అత్తయ్యని వెతికి ఎవరి వల్ల తప్పు జరిగిందో వివరణ ఇవ్వాలి. వెతకడానికి శక్తి కావాలి కదా మామయ్య. మీరు భోజనం మానేసి ఇలా కూర్చుంటే ఎలా? మీరిలాగే ఉంటే మేం కూడా పస్తులుంటాం. టీవీలో తెలిసేటట్టుగా బయట టెంట్ వేసుకుని కూర్చుందాం మామయ్య. అలాగైనా ఈ వార్త ద్వారా అయినా దుర్గమ్మ ఎక్కడుందో తెలుస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు తులసి? మరి లేకపోతే ఏంట్రా? అసలే అత్తయ్య కనిపించడం లేదని బాధపడుతున్నాం. ఇప్పుడు మీరు అన్నాలు మానేసి కూర్చుంటే ఎంత బాధేస్తుంది? అత్తయ్య మనందరినీ బాధ పెడుతుంది. మనం బాధపడుతూ అవతలి వాళ్ళని కూడా బాధ పెట్టాలా? బాధ గుండెల్లో దాచుకొని బాధ పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అత్తయ్య కోసం అన్వేషణ చేయాలి. రండి, భోంచేసి అత్తయ్య కోసం వెతుకుదాం. రండి మామయ్య. రారా ఆదిత్య, రా మామయ్య, కూర్చో. కూర్చోరా ఆదిత్య. హలో అమ్మా. మీరు బాధలో ఉండగా మేమంతా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మీరంతా ఆంటీ కనిపించడం లేదనే ఫీల్లో ఉన్నారు. మమ్మల్ని చూస్తుంటే మీరు ఇంకా ఫీల్ అవుతారు. అందుకని మేం బయలుదేరుతున్నాం. తులసి, బాయ్ ఆదిత్య. బాయ్ అమ్మా. నువ్వేం డీలా పడకు మామయ్య. నువ్వు ఇలా నీరసించిపోతే మా బలం తగ్గిపోతుంది. మాకు ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వే అధైర్యపడితే ఎలా? దుర్గమ్మ తన పంతం నెగ్గించుకోవడం కోసమే ఇలా చేసుంటుంది. నువ్వేం భయపడకు. ముందైతే మనం దుర్గమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి. నువ్వు అన్నం తిను మామయ్య. నువ్వు అన్నం తిను మామయ్య. ఆదిత్య, తిను. వద్దు మామయ్య, అత్తే కనిపిస్తుంది. నీ మనిషి ఎప్పటికైనా నీదవుతుంది.
నిన్ను వదిలి ఎక్కడికి పోదు. తన వాళ్ళెప్పుడు తన దగ్గరికి చేరుతారు. తిను మామయ్య. తిను, ఇదిగో తినరా. తినరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నా మొహం మీద ఏమైనా బొమ్మలు ఆడుతున్నాయా? తిను తిను. అందుకే కంటే కూతుర్నే కనాలి అన్నారు. మావయ్య, ఇదిగో ఇంకొక ముద్ద. అయ్యో, మావయ్య, దుర్గమ్మ తలుచుకుంటున్నట్టుంది. ఇదిగో నీకు పొలమారింది అంటే దుర్గమ్మ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా దుర్గమ్మ మనకి దొరికి తీరుతుంది. వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండవే జాగ్రత్తగా ఉండవే అని. నేను చెప్పేది చెప్పడమే కాని నువ్వు వినవు. నీ బుర్ర నీ దగ్గర పెట్టుకో. ఆకారం మాత్రం వికారం అనిపించేంతుంది, కానీ బుర్రలో మాత్రం ఇంత కూడా గుజ్జు లేదు. ఎప్పుడు చూసినా తింగర మాటలు, తింగర పనులు, తింగర చేష్టలు చేయటం, ఆ తులసి ముందు వెల్లకిలా పడ్డం. ఇది తప్పితే నువ్వొక్క మంచి పనైనా చేసావా? అయినా నిన్నంతంత శబ్దాలు ఎవరు చేయమన్నారే? ఏదో కష్టం తీరితే అల్లుడు జుట్టు అత్తగారు మొక్కేస్తాను అన్నట్టు నువ్వెందుకే దుర్గమ్మ చచ్చిపోద్దని శపథం చేయటం? మెంటల్ వ్యవహారం కాకపోతే. నువ్వు ఆ మాట అనబట్టే కదా ఆవిడకంత కోపం వచ్చింది, కనపడకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవతల బావగారు బొగ్గులు తిని నిప్పులు కక్కేటట్టున్నారు. ఎప్పుడు ఆయన మొక్కలు అంత టెన్షన్ చూడలేదే. అనవసరంగా బావగారిని బాధ పెట్టిందని వైపోయావు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలీదా నీకు? ఏ దేవుడి మీద ఒట్టు అని అన్నా ఒక రకంగా ఉండేది. పోయి పోయి దుర్గం మీద ఒట్టంటే తన గుండె ఎంత కలుక్కుమందో. నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు. ఆ ఒట్టేదో నా మీద పెట్టినా పోయేది. నేనెత్తిన పెడితే ఏం ప్రయోజనం? ముసలిది పోతే పోయిందిలే అని అనుకుంటాం. ఎందుకు చిన్నత్తయ్య నాన్నమ్మ నన్ను అలా అంటారు? ఏదో ఆ తులసి ముందు తగ్గకూడదు, అది అంటే పందాలు వేస్తుంది, చిటికలు వేస్తుంది, నా మీద పైకొస్తూ నా మీద చేయి చేసుకుంటుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేద్దామని, దాని ముందు నా వాల్యూ తగ్గకూడదని, నాకు అత్తయ్య అండ బలంగా ఉందని చెప్పడం కోసం అలా అన్నాను. కానీ నిజంగా అత్తయ్య చెడు కోరుకుంటానా నేను? అత్తయ్య మంచిగా ఉంటేనే కదా నా పెళ్లి జరిగేది. తులసిని ఉడికిద్దామనే మాటల వరబడిలో అలా అనేశాను. అత్తయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయి మనందరినీ భయపెడుతుందని అనుకోలేదు. మావయ్యతో పందెం కట్టి నా పెళ్లి చేస్తానని అత్తయ్య ఎక్కడికి పోతుంది? మావయ్య భయపడ్డాడంటే అర్థం ఉంది. అత్తయ్య సంగతి తెలుసు కూడా మనందరం భయపడడం ఏంటి? ఏంటిది ధైర్యంగా ఉండొచ్చు అని అంటుంది, పైగా మనం భయపడ్డం ఏంటి అంటుంది. అంటే దుర్గమ్మ గురించి వీళ్ళకి తెలిసే ఉంటుంది. చిన్న బాణం వదులుదాం, తగిలితే దుర్గమ్మ బయటపడుతుంది. తగలకపోతే పోనీ. ఇప్పటి వరకు ఎన్నో బాణాలు వదిలాం, అందులో ఇదొకటి అనుకుందాం. ఏంటి దుర్గమ్మ ఎక్కడుందో తెలిసిందా? నిజమా?
ఎక్కడుందో తెలిసిందా? ఎవరిని ఫోన్ చేసి చెప్పింది? ఎక్కడ తులసి? అక్క ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పేంటి? అవును, దుర్గమ్మ ఎక్కడుందో తెలిసిందే అనగానే మీరిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదిగో మంగళగిరి మంగళమ్మ గారు, మీకు దుర్గమ్మ కనపడిందన్నమాట వినపడలేదా? లేకపోతే ఎలా కనిపిస్తుంది, నా కంట్రోల్లో ఉండగా అన్న ధీమానా? నీలో ఆరటం ఆతృత కనబడలేదే. అంత నిదానంగా హంస నడుస్తున్నట్టు నడిచొస్తున్నావు. నాకు చెప్పకుండా దుర్గమ్మ ఎలా బయటకు వస్తుందనేది నీ అభిప్రాయం కాదు. అందుకే కదా నిమ్మకు నీరు పట్టినట్టున్నావు. నువ్వేంటే మాటి మాటికి నా మీద పడుతున్నావు? నన్ను అరకత్తెరలో ఇరికించాలని చూస్తున్నావు. అరకత్తెరదానా, నీ కత్తెర మాటలు నా దగ్గర చెప్పకు. నేను ముసల్దాన్ని, వీళ్లలాగా పరిగెత్తగలనా? నీలాగా చిందులేయగలనా? ఛాన్స్ దొరికినప్పుడల్లా నీకు తెలుసు నీకు తెలుసు అంటున్నావు. నేనేదో దుర్గం దాచిపెట్టినట్టు, గెద్దెలో దాచి అరచేయి అడ్డు పెట్టినట్టు నన్నంటవేంటే నువ్వు? లేదు లేదు, నీకు మొత్తం తెలుసు. దుర్గమ్మని ఎక్కడ దాచావు చెప్పు. ఇదిగో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నీ పిచ్చి మాటలు వీళ్ళ దగ్గరకు, నా దగ్గర కాదు. నీకు నిజంగా తెలీదా? నిజంగా నాకు తెలీదు. చేదేది నీ మీద ఒట్టేసుకో. నా మీద నేను ఒట్టేసుకోవాల్సిన కర్మ నాకేంటి? పోనీ నీ మనోరాల మీద ఒట్టే. ఆ? నాకెవరి మీద ఒట్టేయాల్సిన పని లేదు. నా ఆత్మకి నాకు తెలుసు. నీ నమ్మకంతో నాకు పని లేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. పిచ్చి పిచ్చి వేషాలేసి ఇంకొకసారి నన్ను ఇరికిస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. సరేలే, దబాయించినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు, అబద్ధాలు నిజమైపోవు. ఇవాళ కాకపోతే రేపు బయటకు రాకపోదు. ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఉంది. దీంతో ఆదిత్య పెళ్లి చేస్తానంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు తేలుస్తాను నీ సంగతి. మామయ్య తేలుస్తాడు కదా ఎక్కడికి వెళ్ళావు, ఎవరు దాచారు అని. తనకి తానే వెళ్ళిందా, ఎవరైనా దాచారా అని తెలుస్తుంది కదా. అప్పుడు నీ గ్రహచారం మారిపోతుంది. జాగ్రత్త. ఎంత పనిచేసావు వదినా. నువ్వు తొందరపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి అటు అన్నయ్యకి బాధని, ఇటు మా మీద బరువుని పెట్టావు. బయట నలుగురు అన్నయ్యతో కలిసి సొంత వదినని ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలా చేసిందని, అన్నయ్య సంసారాన్ని నాశనం చేసిందని ఆడిపోసుకుంటున్నారు. ఆ మాటలు వినే బదులు తులసికి ఆదిత్యకి పెళ్లి ఆగిపోయినా బాగుండేది. తులసి మీద ప్రేమతో ఆదిత్య నీ మాట కాదని ఉండొచ్చు, కానీ నువ్వు లేకుండా వాడెలా ఉంటాడనుకున్నావు వదినా? అన్నయ్య మాత్రం నువ్వు లేకుండా ఉండగలడా? పైకి ధైర్యంగా ఉన్నా లోపల కుమిలిపోతూ ఉంటాడు. అమ్మా తులసి, మావి ఎలా ఉన్నాడమ్మా? ఏమైనా తిన్నాడా లేదా? ఏంటి ఇప్పటి వరకు ఏడుస్తూ కూర్చున్నావా? చచ్చా, అదేం లేదే. ఏడవలేదని నీ నోరు అబద్ధం చెప్పినా ఏడ్చావని నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. అయినా ఇప్పుడు ఏమైందని ప్రియా? అక్కడ మామయ్య, ఇక్కడ నువ్వు. మీ బాధ చూడలేకపోతున్నాను. ఏదో మనల్ని భయపెట్టడానికో తన పంతం నెగ్గించుకోవడానికో ఎక్కడో ఒక 4 రోజులు తలదాచుకుంటుంది.
నాకు ఆదిత్యకి పెళ్లి జరగలేదు అని తెలియగానే తిరిగొస్తుంది. దానికి నువ్వు మీ అన్నయ్య కన్నీటి వర్షం కురిపిస్తారెందుకు? నువ్వు అన్నంత తేలిగ్గా మేం వదులుకోలేము. ఎంత కాదనుకున్నా దుర్గమ్మ నాకు వదనే కాదు, అమ్మ తర్వాత అమ్మ లాంటిది. అన్నయ్య తనతోనే కలకాలం ఉంటానని అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య కోపంతో అలిగి వెళ్ళిపోయింది కదా. కోపం తగ్గగానే తిరిగి వస్తుందిలే అని అంత తేలిగ్గా తీసుకోలేడు. ఎందుకంటే వాళ్ళది దాంపత్య బంధం. వదనలేని అన్నయ్య జీవితం ఒంటరి పక్షిలా తయారవుతుందని అన్నయ్య పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలేమైనా తింటున్నాడో లేదో అన్నయ్య కళ్ళల్లోకి చూస్తే చాలు దుఃఖం తన్నుకొస్తుంది. అమ్మా, నీకు మీ అన్నయ్యకి ఒక పెద్ద దండం. మా అన్నయ్యకి ఏమవుతుందో అని నువ్వు, నా చెల్లెలు ఎలా ఉందో అని మీ అన్నయ్య. అసలు భరించలేకపోతున్నాను మీ రక్త సంబంధాన్ని. ఇక్కడ ఉంటే నాకు పిచ్చొచ్చేలా ఉంది. దుర్గమ్మ సరే కదా, నేను పారిపోయేలా ఉన్నాను. నేనిప్పుడే మంగళగిరి వెళ్తున్నాను. ఎందుకే? అదే, నీకు వదిన మీ అన్నయ్యకి భార్య అయినా ఆ దుర్గమ్మ గారు అక్కడ గాని ఉన్నారేమో అని వెతకడానికి. వెతికి అమ్మా దుర్గమ్మ, అక్కడ మీ ఆయన నీ మరదలి బాధ చూడలేకపోతున్నాను, దయచేసి ఇంటికి రమ్మా అని బతిమలాడి తీసుకురావడానికి. నీతో నేను వస్తాను తులసి. ఇక్కడ టార్చర్ చాలు. దారిలో నీతో పాటు ఏడ్చే ఓపిక నాకు లేదమ్మా. అయినా నువ్వు నాతో పాటు వస్తే ఇక్కడ మీ అన్నయ్య యోగక్షేమాలు ఎవరు చూసుకుంటారు? అసలే దుర్గమ్మ లేదు అని పుట్టడు దుఃఖంలో ఉన్నాడు. నువ్వు కూడా కనిపించకపోతే తట్టుకోలేడు. అదే నిజమే. నువ్వు వెళ్ళి వద్దుని తీసుకురా. అప్పటి వరకు నేను అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటానే. సరే గాని నువ్వు ఏడ్చి మావి నేర్పించుకు. వస్తాను. ఒక్క నిమిషం, దేవుడికి దీపం పెట్టి హారతి ఇచ్చాక వెళ్దు గాని రా. తులసి వెళ్లే కార్యం నెరవేరేలా చూడు తల్లి. మా వదిన దొరికేలా చెయ్యి. తులసి, దీపం ఆరిపోయిందేంటి? నాకేదో కీడు శంకిస్తోంది. అబ్బా, బయట గాలి వస్తుందమ్మా, అందుకే ఆరిపోయిందేమో. మళ్ళీ వెలిగించు. వెళ్ళొస్తాను ప్రియా. అది కాదు తులసి. మళ్ళీ నువ్వు దీపం టాపిక్ మాత్రం ఎత్తకు. ఇది ఆరడానికి కారణం నీకు చెప్పాను కదా, అదే. ఇంక దాని గురించి ఆలోచించుకో. ఆదిత్య, నాన్న, అమ్మ గుర్తొస్తుందా? చూడాలని ప్రాణం లాగేస్తుంది నాన్న. రే,
నువ్వు పోలీస్ ఆఫీసర్విరా. తల్లి తర్వాతే నాన్న నేను ఏదైనా. అది బెదిరించి భయపెడుతోందిరా. ఆ అవసరం అమ్మ కలిగించింది నేనే అనిపిస్తుంది నాన్న. అంటే తనని బాధ పెట్టకుండా ఉండుంటే, తనకిష్టం లేని పెళ్లికి నేను సిద్ధపడి ఉండకపోయి ఉంటే, నీ మాటే నా మాటమ్మా అని అనుంటే అమ్మ అలా వెళ్ళుండేది కాదేమో అనిపిస్తుంది.